నమస్తే. నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడం అండ్ అలాగే కవిత గారి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీకి కూడా కంప్లీట్ అని రాజీనామా చేస్తున్నామని చెప్పి నా త్వరలో కార్యాచరణ ఫ్యూచర్ లో చెప్తానని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. సో మాట్లాడిన దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి సో జాగృతి నాయకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ సార్ ఉన్నారు. సో చెప్పండి సార్, ఎట్లా నిన్న సస్పెన్షన్ గురి కావడం అలాగే కవిత గారు రిజిస్టర్ పైన చేసిన వ్యాఖ్యలు ఎట్లా కూడా సార్? ఇది కవిత గారి మీద చేసినటువంటి గత కొంతకాలంగా చేస్తున్నటువంటి కుట్రలు, అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలకు ముగింపు పలకాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇంకా వాళ్ళు ఇదే కొనసాగించి అట్లానే ఉంటామంటే మీ రాజకీయ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించమని కుట్రదారులను కోరుతా ఉన్నాం. కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ఉంటుంది, తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు ఉంటుంది, అమరుల ఆశయాలకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం అలాంటి ఉద్యమకారులకు కూడా కవిత పక్కన నిలబడి ఇవాళ ప్రయాణం చేయాలని డిసైడ్ అయినాం. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను గమనించిన తెలంగాణ ప్రజలారా, విజ్ఞత కలిగినటువంటి తెలంగాణ ప్రజలారా, కవితక్కను తప్పకుండా ఈ భవిష్యత్ కార్యాచరణ రూపొందించినప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు మనం ఏం కోల్పోయామో మళ్ళీ భవిష్యత్తులో ఏది కోల్పోకూడదు అనే విషయాలు కూడా మీ ద్వారా స్పందించాలని, మీ నుంచి అభిప్రాయాలు ఇవ్వాలని, కవితక్కకు మద్దతు ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నాను. రీజన్ చూసుకుంటే హరీష్ రావు గారి పైన చేసిన ఆరోపణలు, సో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఎందుకు ఆరోపణలు చేయాలి, సో ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేయాల్సి? మళ్ళీ చెప్తున్నా, పదే చెప్తున్నా, ఆమె ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పింది కాబట్టి వాళ్ళు కుట్రపూరితంగా ఆమెను ఎంపీగా ఓడగొట్టినారు. తర్వాత ఆమెను అనేక రకాల హింసించినారు. బయట వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు ఆమె ఆవేదనతో చెప్పింది. ఇది కొన్ని ఏళ్లుగా పని కట్టుకొని చేస్తున్నటువంటి పని. అవి ప్రశ్నించిన దగ్గర నుంచే సమస్యలు వచ్చినాయి. కానీ ప్రతి విషయాన్ని బయటకు చెప్పలేరు కదా. ఇప్పుడు లెటర్ ఎందుకు లీక్ చేశారనే దగ్గర నుంచి బయట కనపడుతుంది. కానీ దుష్ప్రచారం ఏంటంటే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడే మాట్లాడడం చాలా ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. అట్లా నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె మింగుడు పడలేదు. అంటే ఇంత జరుగుతున్నా కానీ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు స్పందించకపోవడం ఎట్లా కూడా? ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదనే ఒక సామెత ఉంటది. మరి ఆ ఇంటి దొంగల్ని పట్టుకోవడంలో వాళ్ళు ఎందుకు విఫలమవుతున్నారో, ఎందుకు ఎక్కడ అలసత్వం వహిస్తున్నారో, వాళ్ళకి ఏ రకమైనటువంటి సంకేతాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మారితే మంచిది, మారకపోతే మనం ఏం చేయలేదు. అక్కడైతే చాలా క్లియర్ గా చెప్పినారు. ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అండ్ ఇంకోటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, రేవంత్ రెడ్డి వెనకాల ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీలో ఇంకొక పార్టీలో కవితక్క గారు చేరే ఆలోచన లేదు. అటువంటి బలహీనమైన మనస్తత్వం కవితక్కది కాదు. ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్. సోషల్ మీడియా ద్వారా కొంతమందిని పని కట్టుకుని డబ్బులు ఇచ్చి మాట్లాడించే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా చాలా సీరియస్ గా. కవితక్క బలహీనమైనటువంటి మనస్కురాలు కాదు, బలవంతమైనటువంటి నాయకురాలు. ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి నాయకురాలు. రేపు రాబోయే తరానికి స్ఫూర్తినిచ్చేటటువంటి నాయకురాలు. తెలంగాణ సమాజం కోరుకున్న అన్ని ఆశలను తీర్చబోయేటటువంటి భవిష్యత్ నాయకురాలు. ఇక ఇంతకంటే ఈ సందర్భంలో ఎక్కువ చెప్పడం బాగుండదు. చాలా క్లియర్ గా చెప్తున్నా, భవిష్యత్తులో కవితక్క గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఏదైతే సాధించుకోలేకపోయినా సాధించడం కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తాం, ఉద్యమం చేస్తాం. సార్, ఒక జర్నలిస్ట్ గా ఆన్సర్ చేయండి, జాగృతి నాయకులుగా కూడా జర్నలిస్ట్ గా ఆన్సర్ చేయండి. సో మీరు ఇన్ని రాజకీయ పార్టీలు చూసి ఇప్పుడు కవిత గారు సో బయటికి రావడం, సో ఎట్లా అంటే తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుంటారంటారా? నిండైన హుందాతనం ఉన్నటువంటి ఒక నాయకురాలతో కలిసి ఉన్నానని చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఆమె ఇంతకుముందు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు కూడా, ఇప్పటివరకు చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు, సస్పెన్షన్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు చూశాను, రిపోర్ట్లు కూడా చేశాను. కానీ పక్కన కూర్చొని వాళ్ళు చూశాను, ఆమె నిండైన హుందాతనం ఆమె కనిపించింది. ఆమె చాలా హుందాగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా కానీ లేదంటే అర్ధరహితమైన ఆరోపణలు చేయలేదు. ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చాలా గుప్పిట పెట్టుకుని చాలా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది. తండ్రిని వేడుకున్నది, అన్నని వేడుకున్నది, సూచనలు చేసింది, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఒక బిడ్డగా తండ్రికి, ఒక చెల్లెగా అన్నకు, తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా ఈ గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి పెద్దలకు చెప్పే ప్రయత్నం. ఒక రాజకీయ పార్టీలో కీలకమైన నేతగా ఆ పార్టీ ప్రతిష్ట పెరగాలని కోరుకుంటున్నాననే విషయాలు చెప్పింది. ఇంతకంటే ఒక నాయకురాలకి కోల్పోయిన తర్వాత, మీరు ఇంత గొప్ప నాయకురాలు కోల్పోయిన తర్వాత నిజంగా భవిష్యత్తులో మీరు ఏ రకమైనటువంటి సంకేతాలు ప్రజలకు ఇస్తారో ఆలోచించుకోవాలి. సో విన్నారు కదా, ఇది సో త్వరలోనే ఫ్యూచర్ లో కార్యాచరణ చెప్తా. సో మేధావులతో, ప్రజాప్రతినిధులతో అలాగే కార్యకర్తలతో అందరితో మాట్లాడిన తర్వాత ఫ్యూచర్ లో తన కార్యాచరణ చెప్తా. నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి కూడా ఇస్మాయిల్ సార్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్.